రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయం. ఇసుక దందాలో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా మంత్రి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షం తడిసి ముద్దైన వరి ధాన్యం. రాత్రి సమయంలో వర్షం కురవడంతో ధాన్యం కాపాడుకోవడానికి నానావస్థలు పడ్డ రైతులు. ఈ నెల 6న హైదరాబాద్ లో మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర 3వ మహాసభలు విజయవంతం చేయాలన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్. నిమ్మనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో బోల్తా పడిన ఆటో. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. దురాక్రమణకు గురవుతున్న దొంగతుర్తి చెరువు ఫిర్యాదు చేసిన మత్స్య కార్మికులు, పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు.